అంతకంటే ముందుకు పోతే కాకతీయులు, ఇలా వరంగల్ పరిసర ప్రాంతాలు చూడండి, 7 రకాల కోటలు. అర్థమైందా? ఎన్ని ప్రాచీన ఒక రామప్ప గుడి లాంటి గుడి ఒక్కటన్నా ఉన్నదిరా మీ ఆంధ్రాలో? అన్ని ఈ మధ్య కట్టుకునే తప్ప ఒక్కటన్నా ఒక ప్రాచీన చరిత్ర గల ఒక్క రామప్ప లాంటి ఒక్కటి చూపెట్టండి రా. కర్ణాటకలు ఉన్నాయి అట్లాంటి 100. హోయసాలేశ్వరం, లేకపోతే ఆ యొక్క చెన్నకేశవ స్వామి ఆలయం, అట్లాంటిది ఆంధ్రాలో ఒక్కటి లేదు. మీకు చరిత్ర లేదు, మను లేదు, మశానం లేదు. ఆడ ఎవరున్నారో ఎవరికి తెలియదు. అది బుద్ధుని విగ్రహం, అది వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నది. ఆడ గుడి లేదు, మను లేదు, మశానం లేదు. మళ్ళా ఆ యొక్క హంపి కేంద్రంగా పరిపాలించిన ఆ రాయల వారు కట్టించారు ఆడ గుడి. అర్థమైందా? మీకు చరిత్ర లేదు, మీకు మన్ను ఏమీ లేదు, ఒక ఎడ్డి గోదలు లెక్కున్నారు. అందుకే దాని పేరు ఆంధ్రప్రదేశ్ తీసేసి అరాచక ప్రదేశ్ అని పెట్టాలి. అర్థమైందా? సో అరాచకంగా ఉన్నారు మనుషులు, అరాచకంగా ఉన్నారు మనుషుల ఆలోచన, అరాచకంగా ఉంది. ఒక పద్ధతి లేదు, ఒక విలువలు లేవు. అయినా సరే మీ సావు మీరు సావంటారా?